వెల్కమ్ టు జశ్విన్ నందన్ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చి ఆలు టమాటా కర్రీ అండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. తాలింపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ ఈ రెండు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రౌన్ వచ్చిన తర్వాత ఆలు ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గపెట్టాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బంగాళదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతున్నాయి. ఇందులో వాటర్ వస్తుంది కాబట్టి ఉప్పు పసుపు కూడా వేస్తే ఇంకా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాము. వాటర్ కూడా వచ్చి చక్కగా ముక్క అంతా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకొని చిన్న టీ గ్లాస్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. బంగాళదుంప ఆయిల్లో అయినా మగ్గుతుంది. ఆ వాటర్ ఇంకా ఇదే వరకు ఎగిరే వరకు ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ అవుతుంది. లైట్గా ఉందనుకున్నప్పుడు కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి మీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. కొత్తిమీర లేదా బాగా కలుపుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు, పచ్చివాసన కారం పోయే వరకు బాగా 2 minutes పాటు ఉంచుకోవాలి మూత పెట్టుకొని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా కర్రీ రెడీ. చూస్తున్నారు కదా, ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.